మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. అయితే శివరాత్రి కాబట్టి చెప్పొచ్చు, ఎందుకంటే శివుడు కూడా కొంచెం ఆలకిస్తాడు అప్పుడు మద్యం గురించి. అసలు ఎవరైనా ఈ మద్యం తాగి బతకగలిగిన లివర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే బహుశా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో నేను చూడాలి. 5 సంవత్సరాలు అయిపోతూ ఉంది. మేమేమైతే చెప్పామో ఆనాడు, ఈ యొక్క స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం వల్ల లివర్ పాడైపోతుంది, కిడ్నీలు పాడైపోతాయని చెప్పామో 5 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఇప్పటికే మరణాలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో ఎన్ని వందల మంది ఈ ప్రాంతంలో ఆ కల్తీ మద్యం తాగి చనిపోబోతారో మనం చూస్తాం. ఆ కుటుంబాలకు దిక్కెవరు? ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ కల్తీ మద్యం వ్యాపారం చేసి ఇసుక దోపిడీ చేసుకొని, క్వాడ్జి మెటీరియల్ను దోపిడీ చేసుకొని తమ అవసరాలను గడుపుకుంటున్నటువంటి ఈనాటి ప్రజాప్రతినిధులు మరి భవిష్యత్తులో చాలా పెద్ద మూల్యం చెల్లించాలి. ఈ ప్రజలకి సరైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మరొక మాసంలో ఉంది. ఆ రోజు ప్రజలు వాళ్ళ తీర్పును వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇవాళ ఒకటే జరిగింది, ఇక్కడ ఒకటే జరిగింది. పెన్నా నదిలో ఇసుక దోపిడీ, పెన్నా నదిలో అంతర్భాగంగా ఉన్న ఇసుకని దోపిడీ చేసుకొని వందల వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంత ఆదాయాన్ని, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టే విధంగా ఇసుక దోపిడీ చేసుకొని మీ కడుపులు నింపుకుంటున్నారు ఆ ఇసుకతో. కాబట్టి ఈ ఒక్క అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధి ఏంటంటే పెన్నలో ఇసుక రీచుల ద్వారా దోపిడీ. వర్ధిల్లాలి.